హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి నరేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము మా అమ్మతో కలిసి. ఫస్ట్ ఆయిల్ పోసేసామండి. ఆయిల్ పోసాక బాగా హీట్ ఎక్కాక పలావ్ దినుసులు వేసేసాము. అవి కొంచెం బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలండి. అలాగే మనము వేయించుకొని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. తిప్పకపోతే అడుగంటిపోతుందండి. చూస్తున్నారు కదండి, మంచిగా వేగుతూ ఉంది. సో అక్కడ కనిపిస్తున్నారు కదండి పిల్లలు. వాళ్ళల్లో చిన్నోడు మా చిన్నోడు అండి, పెద్దోడు చిన్నోడు బిట్టు, పెద్దోడు బుగ్గు. ఆ వంట చేస్తుంది మా అమ్మ అండి. సో మేము సంక్రాంతి హాలిడేస్కి హైదరాబాద్ నుంచి వచ్చామండి. సో ఫ్యామిలీతో కలిసి చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు మాకు ఇట్లా చేసుకోవడం అంటే చాలా ఇష్టంగా ఉంటాము. సిటీలో కంటే పల్లెటూరు లైఫ్ చాలా బాగుంటుంది. సో దాన్ని ఎంజాయ్ చేయడం కోసమే హాలిడేస్కి వచ్చామండి. సో అట్లా వేయించుకుంటూ ఉండాలండి. బాగా మంచిగా పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన లేకుండా వేపుతూనే ఉండాలి. సో తను మా చెల్లండి కొత్తిమీర పుదీనా తీసుకొని వచ్చింది, బాగా కట్ చేసి. సో ఇప్పుడు మనం వాటిని మంచిగా క్లీన్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఇప్పుడు నీళ్ళల్లో వేసి మంచిగా క్లీన్ చేసుకున్నాం. మా చిన్నోడు పెద్దోడు ఆడుతూ ఉన్నారండి కూర్చొని అక్కడ. మంచిగా క్లీన్ చేసి వాటర్ అన్నీ పిండేసి వేసేసేయాలండి. వేసాక మా చెల్లి వాటర్ తీసుకొస్తుందండి. ముందుగానే రైస్ అంతా కొలత పెట్టేసాము. కొలత పెట్టేసి దానికి కావాల్సిన వాటర్ కూడా పోసేసి ముందే పక్కన పెట్టేసుకున్నామండి. మా అమ్మ బాగా తిప్పుతూ ఉందండి అడుగంటకుండా. సో అవన్నీ అయిపోయాక ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాము. చికెన్ బిర్యానీ కదండి, మెయిన్ దీంట్లో మనకి చికెనే కదా ఇంపార్టెంట్. సో మంచిగా తిప్పేసుకుందాము. మ్యారినేట్ చేసుకున్న చికెన్ చాలా బాగుంటుంది అన్నమాట. చేసుకోవడం వల్ల పీస్ అనేది మనకి గట్టిగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనం కదిలించిన రైస్లో కానీ పీస్ మొత్తం విడిపోకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. బాగా తిప్పేసి కొంచెం మంచిగా సెట్ చేసుకొని చూడండి, బాగా ఉడుకుతూ ఉంది, కనిపిస్తుంది మనకి. బాగా మూత పెట్టేసుకుందాము. సో మళ్ళీ కొంతసేపు అయ్యాక ఒక 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుందాము. సో ఉడుకుతూ ఉందండి. మంట కొంచెం హైగా పెట్టేసుకొని ఉడికించుకుందాము. బాగా పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుందండి. మా పల్లెటూరు అండి, చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి, ఆవులు, గేదెలు. సో ఇప్పుడు మనకి కావాల్సినంత వరకు మంచిగా ఉడికిందండి. సో ఇప్పుడు మనం ముందుగానే కొలిచి పెట్టుకున్న వాటర్ని పోసేసుకుందాము. వాటర్ ఎట్లా పోసుకోవాలంటే ఒక గ్లాస్కి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. మెయిన్ దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే మంచిగా ఉంటుంది. బాస్మతి లేకపోయినా నార్మల్దైనా వాడచ్చు.
సో కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి వెనక మా పిల్లలు బాగా ఆడుతూ ఉన్నారు. మా చెల్లి బాగా అలవాటండి. మా చెల్లితో బాగా ఆడుతూ ఉంటారు. మా అమ్మ అండి, మా అమ్మ చేతి వంట అంటే మాకు చాలా ఇష్టం. బాగా చేస్తూ ఉంటుంది వంటలు. మా ఆయనకైతే చాలా ఇష్టం. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు వీక్లీ వన్స్ కాల్ చేస్తూ ఉంటాడు మా అమ్మకి, వచ్చి వంటలు చేయమని. ఒక 1 వీక్ ఉండి వెళ్ళమని కాల్ చేస్తూ ఉంటాడు. చూడండి వాటర్ బాగా మరుగుతూ ఉన్నాయి. సో ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి వేసేసి కొంచెం టేస్ట్ చూద్దాము, అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేవా అనేసి. ఇంకేమైనా మనకి సరిపోతే వేసేసుకోవచ్చు ఇప్పుడే వాటర్లో. మా చెల్లండి తను బాగా టేస్టులు చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. మా చిన్నోడు వస్తున్నాడు. సో ఇప్పుడు బియ్యం వేసేసుకుందామండి. వాటర్ బాగా మరుగుతూ ఉన్నాయి. బియ్యం కూడా ముందుగానే కొలిచి పెట్టుకున్నామండి. ముందుగానే కొలిచి కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి ముక్క అసలు గట్టిగా మంచిగా ఉంది. ఎట్లాగూ చిదిరిపోకుండా మంచిగా పీస్ అట్లాగే ఉందండి. సో మనం కొంచెం బాగా తిప్పేసుకొని ఓకే అండి, రైస్ మొత్తం వేసేసాము. సో ఇప్పుడు మొత్తం వేసేసాక మూత పెట్టేసి కొంతసేపు ఉడికించుకుంటూ ఉందాము. సో ఒకసారి తిప్పేస్తాము. తిప్పేసి సంక్రాంతి హాలిడేస్కి అండి తెలంగాణ నుంచి మొత్తం ఇక్కడికి వస్తారు మంచిగా ఏపీకి బాగా ఎంజాయ్ చేయడానికి. పుట్టింట్లో అంటే ఇంకా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ పుట్టిల్లు అంటే చాలా ఇష్టం ఆడపిల్లలకి. మేబీ నాకు తెలిసి అందరికీ సేమ్ ఫీలింగ్ అయ్యి ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటం అంటే. మెయిన్ మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది. మూత పెట్టేసుకుందాము. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మంట ఎక్కువ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు చూడండి మా వాడు ఏదో పెట్టాడంట స్టోన్స్తో, అది ఇది అని పిలుస్తున్నాడు ఒకటే చూడమని. మీకేమైనా అర్థమైతే చెప్పండి అది. సో పైన పెట్టింది నెయ్యి అండి. నెయ్యి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, కొంచెం మిడిల్లో ఒకసారి మళ్ళీ చూసుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు మా చెల్లి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూస్తుంది. ఒకేసారి బియ్యం పోసాం కదండి, ఇందాకటికి ఇప్పుడు కొంచెం తేడా ఉంటుంది. సో చూసేసి ఏమైనా సాల్ట్ ఏమైనా కావాలంటే వేసేసుకుందాము. పెద్దోడు డ్రైవింగ్ చేస్తున్నాడండి కూర్చొని. మా చిన్నోడు వెనక కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మంచిగా. చూడండి బాగా ఉడుకుతుంది, బాగా ఉడికిపోయింది మనకి దమ్ బిర్యానీ. ఇంకా కాసేపట్లో రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, మంచి స్మెల్ వస్తుందండి. సో ఇంకా మనము మంట తగ్గించేసుకొని చిన్న మంట మీద ఉంచేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ మంట పెడితే మాడిపోతూ ఉంటుంది అడుగు నుంచి. చూడండి బాగా 95% మనకి వచ్చేసింది.
ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకుందాము పైన. నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ చాలా బాగుంటుందండి, చేతికి అంటకుండా రైసు. బాగా ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. మంచిగా వేసేసుకొని నెక్స్ట్ మంచిగా పైన మూత పెట్టేసుకుందాము. ఓకే, మూత పెట్టేసుకున్నాక ఇంకా మంట అంతా తగ్గించేసి బొగ్గులు తీసి పైన పెట్టుకుందామండి. ఇంకా దమ్ అయిపోతుంది నీట్గా. సో దమ్ బిర్యానీ అందరం కొంచెం చూసి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.